అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసం అంటే అందరి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం కదా, అలాగే నాకు కూడా చాలా ఇష్టం అనమాట. మొదటి శుక్రవారం నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకైతే చెప్తాను. ముందుగా మార్నింగ్ 5కే లేచి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే బయట గుమ్మం దగ్గర ముగ్గు పెట్టేసుకున్నాను. అండ్ మా రీతుకి అయితే క్యారేజ్ పెట్టాలి, దాన్ని అయితే స్కూల్కి పంపించాలి. మధ్య మధ్యలో తన్నే రెడీ చేస్తా అండ్ మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఈ లోపు చిన్న చిన్న పనులు అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే గుమ్మం పుదించుకుంటున్నాను, అంటే గడపకైతే బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. గుమ్మం పూదించుకుంటే మా ఈశ్వతల్లి వచ్చి చక్కగా పక్కన కూర్చుని తనకు కూడా బొట్లు పెట్టమంటుంది. ఇంకా మా రీతునైతే స్కూల్కి పంపించేసి ఇంకా నేను దేవుడి పని అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పూలు మార్నింగే తీసేసాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నిమ్మకాయలు తీసుకుంటున్నాను అనమాట గుమ్మానికి కట్టడానికి. ప్రతి శుక్రవారం నేనైతే గుమ్మం దగ్గర నిమ్మకాయలు అయితే మారుస్తూ ఉంటాను. ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది ఆ నిమ్మకాయలతో పోతుందని చెప్పేసి 3 నిమ్మకాయలు 3 ఎండుమిరపకాయలు అయితే కడతాను. సారీ, పచ్చిమిరపకాయలు కాదు. నెక్స్ట్ నేను ప్రతి శుక్రవారం కూడా ఉప్పు దీపం పెట్టుకుంటాను. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అండ్ ఫైనాన్షియల్గా ఏమన్నా కొంచెం ఇబ్బందులు ఉన్నా సరే ఈ ఉప్పు దీపం పెట్టుకుని మనం ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందంట. నాకైతే ఇది మా మమ్మీ చెప్పింది. సో ఇంకా నేనైతే కంపల్సరీగా ప్రతి శుక్రవారం అయితే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ దేవుడి సామానం కూడా ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. వాటిలన్నిటికీ కూడా మంచిగా బొట్టు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ. ఇంకొక పక్కన అయితే దేవుడికి ప్రసాదం కింద సేమియా పాయసం అయితే చేస్తున్నాను. నాకైతే అంత టైం లేదు, 3 ప్రసాదాలు చేద్దాం అనుకున్నాను కానీ ఒక ప్రసాదం చేయడానికి టైం సరిపోలేదనమాట. ఎందుకంటే మా హస్బెండ్ డ్యూటీకి కూడా టైం అయిపోతుంది. సో ఇంకా ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టేసుకుందామని సేమియా కొంచెం ఈజీగా అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా సేమియా పాయసం అయితే తయారు చేసేసాను. అది చల్లారుతుంది కదా అని చెప్పేసి ఇంకా దేవుడు వెండి గిన్నె ఉంది, అందులోకి అయితే సపరేట్గా తీసి పెట్టేసి ఇంకా యాజ్ యూజువల్గా మళ్ళీ పూజ పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా గుమ్మానికి నిమ్మకాయలు కూడా కట్టేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను నేనైతేని. ఇంకా నెక్స్ట్ అయితే ఉప్పు దీపంలోకి ఇలాగ సపరేట్గా నేను ఒక ఉప్పు ప్యాకెట్ అయితే కొనుక్కుని అది దేవుడి మందిరంలోనే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా నేను ఉప్పు దీపం ఎలా పెట్టుకుంటానైతే చెప్తాను. మనం ఏదన్నా ఒక మట్టి ప్రమిద తీసుకుని దానికైతే శుభ్రంగా పసుపు రాసుకుని కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. దాంట్లోనే కళ్ళుప్పు అయితే వేసుకుని పైన కొంచెం పసుపు కుంకుమ వేసుకుని దానిపైన 2 ప్రమిదలతో ఒక 5 ఒత్తులు వేసుకుని ఇలాగ నెయ్యి దీపం కానీ నూనె అన్నా వేసుకోవచ్చు. నాకైతే నెయ్యి ఉంది కాబట్టి, ఆవు నెయ్యి ఉంది కాబట్టి నేనైతే ఆవు నెయ్యితో దీపం పెట్టుకుందామని చెప్పేసి ఇలా రెడీ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే అమ్మవారికి పూలు అయితే ఉన్నాయన్నమాట. ముందు రోజు నేను బయటకు వెళ్ళి పూలు అయితే తెచ్చుకున్నాను. ఆ పూల్ని దండ కింద చేసి ఇంకా అమ్మవారి ఫోటోకి అయితే అలంకరించుకున్నాను. ఇంకా మొత్తం అన్నిటికీ కూడా పూలు అయితే పెట్టేసి మొత్తం నీట్గా అయితే అలంకరించేసుకున్నాను. నెక్స్ట్ ఇందాక నిమ్మకాయలు కట్టుకున్నాను కదా, పాత నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో అవి తీసేసి ఇంకా కొత్త నిమ్మకాయలు అయితే పెట్టుకున్నాను. ఇంకా గుమ్మం దగ్గర నేనైతే ఇలాగ నిమ్మకాయ కట్ చేసి పసుపు ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో డిప్ చేసుకుని 2 గుమ్మానికి అలా సైడ్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే రాదనమాట అలా పెట్టుకుంటే. నెక్స్ట్ ఇంకా దీపారాజన కూడా చేసేసుకుంటున్నాను.
నేను నిత్య పూజ ఎలా చేసుకుంటాను అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. అండ్ నా పూజ క్లీనింగ్ అనేది మొత్తం మందిరం నేను ఎలా క్లీన్ చేసుకున్నానని చెప్పేసి నేను లాస్ట్ లాంగ్ వీడియో ఒకటి పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా అమ్మవారి దగ్గర ప్రసాదం కూడా పెట్టేసుకుని దీపం కూడా వెలిగించుకుని ధూప దీప నైవేద్యాలతో దండం అయితే పెట్టుకున్నాను. నా పూజా మందిరం అనేది చిన్నదిగానే ఉంటుంది అండ్ అందులోనే నేను మంచిగా అయితే పూజ చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం కదా, సో అప్పుడు కింద పీఠం వేసుకుని మంచిగా పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. అది కూడా వీడియో తీసి పెడతాను. అప్పుడు ఎలా ఉందో కామెంట్ చేద్దరు కానీ. ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టుకొని నైవేద్యం కింద అయితే పెట్టేశాను. పూజ అంతా అయిపోయాక ఇంకా లాస్ట్లో ఇలా హారతి అయితే ఇచ్చుకుని నీళ్ళు అయితే వదులుకుని దేవుళ్ళందరికీ హారతి అయితే చూపించి కొన్ని అక్షింతలు అయితే తీసుకుని ఆత్మ ప్రదక్షిణ చేసుకుని, ఆత్మ ప్రదక్షిణ అంటే 3 times మన చుట్టూరు మనమే తిరిగి ఇంకా అక్షింతలు అయితే దేవుడు ఫోటోల దగ్గర అయితే వదిలి దండం అయితే పెట్టుకోవాలి. అప్పుడు మనం కూడా హారతి తీసుకుని మన ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా హారతి అయితే ఇవ్వాలి. ఇక్కడ నేను మా హస్బెండ్కి మా చిన్న పాపకి కూడా హారతి ఇచ్చాను. నా పూజ అంతా అయిపోయాక ఇంకా తులసమ్మ దగ్గరికి మొత్తం ఇలా అన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇంకా తులసమ్మకు కూడా దండం అయితే పెట్టేసుకున్నాను. నా మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా జరిగింది. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ ఇచ్చి హైప్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.